హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. టైం అయితే 8:45 అవుతుంది. మార్నింగ్ 6 o'clock నుంచి 8:30 వరకు ఒక రన్నింగ్ రేసే జరిగింది మా ఇంట్లోని. మా వారైతే ఇంట్లో లేరు కదండి. సో ఇంకా నేను పిల్లల బాధ్యత మొత్తం నేనే పూర్తిగా తీసుకోవాలి కదా. సో ఇంకా మార్నింగ్ 6 o'clockకే లేసాను. ఎప్పట్లాగానే ఇంకా 6కి నేను లేవగానే షానుని కూడా నిద్ర లేపేశానండి. షానుని నిద్ర లేపేసి దానికి కొంచెం వాటర్ తాగిచ్చేసి వాష్రూమ్కి అయితే పంపించేశాను. క్రికెట్కి వెళ్ళడానికి ముందు ఏమన్నా తినడం కానీ తాగడం కానీ చేస్తారు కదండి. సో ఎప్పుడు రాగిజావ ఇస్తున్నాం కదా, రాగిజావ ఆయన అంటే రాగిజావ వద్దు, నేను కొంచెం పాలు ఓట్స్ తింటానని అనిసింది. ఇంకా క్విక్గా దానికి నేను పాలు ఓట్స్ అయితే కలిపేసి ఇచ్చేసాను. అది అక్కడికి వెళ్ళడానికి ముందు కొంచెము అది తిన్నదనమాట. మరీ హెవీగా ఇవ్వనండి, హెవీగా ఇస్తే అక్కడ అది ఎక్సర్సైజెస్ అవి చేయలేదు. సో చాలా లైట్గా తక్కువ అయితే ఇచ్చాను. సో అది తినేసిన తర్వాత దానికి నేను క్విక్గా జెల్ వేసేసి దాన్ని రెడీ చేసి అక్కడ దింపేసరికి నాకు టైం 6:40 అయిపోయింది. మా వారేమో ఊరు వెళ్ళిపోయారు కదండి. ఊరు వెళ్ళడానికి ముందు తను బైక్ పెట్రోల్ కొట్టించలేదు. బైక్ ఏమో పెట్రోల్ అస్సలు లేదు. నాకు ఎలా ఉంటుందంటే రోజుకి బైక్ని 10 times నడపాల్సి వస్తుంది. అంటే మార్నింగ్ షానుని క్రికెట్కి తీసుకువెళ్ళడానికి ఒకసారి, మళ్ళీ ఇంటికి వచ్చి నేను ఇంట్లో పనులు పూర్తి చేసుకుని మళ్ళీ షానుని తీసుకురావడానికి వెళ్ళి మళ్ళీ షానుని తీసుకుని ఇంటికి రావడం, మళ్ళీ తర్వాత ఏమో పిల్లలిద్దరిని స్కూల్కి తీసుకెళ్ళడము, మళ్ళీ పిల్లలిద్దరిని స్కూల్ నుంచి తీసుకురావడము, తర్వాత మళ్ళీ క్విక్గా 5 o'clockకి డ్యాన్స్ క్లాస్కి తీసుకెళ్ళడం, మళ్ళీ దాని దగ్గర నుంచి ఇంటికి తీసుకురావడం, మళ్ళీ రెడీ చేసి క్రికెట్కి తీసుకెళ్ళడము, అక్కడ నుంచి ఇంటికి తీసుకురావడము, మళ్ళీ ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంక ఇంట్లో పనులు అలా సరిపోతుంది. సో రోజుకి బైక్ని 5 times తీయాల్సి వస్తుందండి. అటు ఇటు కలిపితే రోజుకి 10 times బండిని నడపాల్సి వస్తుంది అనమాట. మా వారేమో బైక్ పెట్రోల్ కొట్టించలేదు, నాకేమో డ్రైవింగ్ లైసెన్స్ లేదు, ప్లస్ హెల్మెట్ లేకుండా మనము రోడ్ల మీదకి వెళ్ళిపోయి అలా బైక్ నడపకూడదు కదండి. సో నేను ఎప్పుడు బైక్ ఏంటంటే నాకు అలవాటైన రోడ్లు తప్పించి కొత్త రోడ్లో కూడా నేను బైక్ నడపను అనమాట. ఇంకా పెట్రోల్ లేదు. ఈరోజు బైక్ పెట్రోల్ కొట్టించకపోతే నేను పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళాలన్నా నడిచి వెళ్ళాలి, కరాటీకి వెళ్ళాలన్నా, డ్యాన్స్ క్లాస్కి వెళ్ళాలన్నా అన్నీ నడుచుకుంటూనే వెళ్ళాలన్నమాట. సో నాకు ఇబ్బంది అయిపోద్ది కదా. సో షానుని నేను క్రికెట్ క్లాస్లో దింపేసి మళ్ళీ నేను అలాగ మార్నింగే కదా, ఎర్లీ మార్నింగ్ 6:30 కాబట్టి పెద్దగా ట్రాఫిక్ జామ్ ఏమీ లేదు. సో నేను పెట్రోల్ బంక్ని వెతుక్కుంటూ వెళ్ళి మళ్ళీ పెట్రోల్ కొట్టించుకుని ఇంటికి వచ్చేసరికి నాకు 7 అయిపోయింది. సో క్విక్గా ఇంటికి వచ్చిన తర్వాత నేను ఈరోజు క్యారెట్ వండుదాం అనుకుంటున్నానండి. సో క్యారెట్ని అయితే నేను పీల్ చేసేసుకుని స్కిన్ అంతటిని, తర్వాత దాన్ని చాపర్లో వేసేసి ముక్కల కింద కట్ చేసేసి స్టవ్ మీద ఏమో క్యారెట్ ఫ్రై, ఇంకొక స్టవ్ మీద ఏమో బియ్యం కడిగి పెట్టాను. ఇంకా అన్నం ఉడికిపోతే అన్నాన్ని వాష్ చేసి మళ్ళీ అదే స్టవ్ మీద నేను పిల్లలకి టిఫిన్ వేయాలి కాబట్టి పిల్లలకి టిఫిన్ కింద మినపట్టు అయితే వేసాను అనమాట. ఈ మినపట్టు స్టవ్ మీద పెట్టేసి ఆ పక్కనేమో క్యారెట్ని స్టవ్ మీద పెట్టేసి మళ్ళీ షానుని తీసుకురావడానికి క్రికెట్ దగ్గరికి అయితే వెళ్ళానండి. ఈ లోపల ఈ వంట చేస్తూనే మనుని నిద్ర లేపేసి దానికి స్నానానికి నీళ్ళు పెట్టేశాను. సో మను అయితే ఇక రెడీ అయిపోయింది. ఇంకా మనుని తీసుకుని నేను మళ్ళీ షాను దగ్గరికి వెళ్ళి షానుని రిసీవ్ చేసుకుని ఇంటికైతే వచ్చేసాను. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత త్వరగా నేను ఇందాక స్టవ్ మీద మినపట్టును అండ్ ఇది పెట్టేసి వెళ్ళాను కదండి. క్విక్గా మినపట్టును తిరగేసేసి కూరలో కొంచెం ఉప్పు, పసుపు, కారం వేసేసి త్వరగా పిల్లలకి లంచ్ బాక్స్ని అయితే ప్యాక్ చేసేసి మళ్ళీ మనుకి జడలు వేసేసి క్విక్గా పిల్లలిద్దరిని రెడీ చేసుకుని వాళ్ళకి కొంచెం టిఫిన్ పెట్టేసి ఇంకా క్విక్గా రెడీ చేసి పరుగుడు మళ్ళీ స్కూల్ దగ్గరికి వెళ్ళాను. స్కూల్ మళ్ళీ 8:15 అయితే గేట్ క్లోజ్ అయిపోద్ది. సో పిల్లల్ని కరెక్ట్గా గేట్ క్లోజ్ అవ్వకుండా టైంకి తీసుకెళ్ళి స్కూల్లో దింపి జస్ట్ ఇప్పుడే ఇంటికి వచ్చానండి. చాలా రన్నింగ్ రేస్ లాగా ఉంది. పనులన్నీ త్వరగా పూర్తి చేయడము ఒక పరుగు పందెంలానే అనిపించింది అనమాట నాకు. మళ్ళీ చేసే పనులన్నీ వీడియోని షూట్ చేస్తూ నేను చేశాను అనుకోండి, నాకు లేట్ అయిపోతుంది. ఇప్పుడు మా వారు ఉన్నారనుకోండి, షానుని తీసుకువెళ్ళడం, అసలు ఫస్ట్ మార్నింగ్ 5:30కి లెగిసి షాను కోసం రాగిజావ కాసేస్తున్నారు. సో నేను అప్పుడు 6కి లెగిసి షాను జావ తాగుతూ ఉండగా జల్ల వేసేసి పిల్లని కరెక్ట్గా 6:20 ఆ టైం క్రికెట్కి అయితే పంపించేసేదాన్ని. ఇప్పుడు మా హస్బెండ్ లేకపోవడము, నేను ఈ పనులు పూర్తి చేసుకుని షానుని రెడీ చేసి అక్కడికి తీసుకెళ్ళడము, మళ్ళీ ఇంటికి రావడము, వంట చేసుకోవడము, మళ్ళీ వెళ్ళడము, మళ్ళీ దాన్ని పికప్ చేయడము, ఇలా నాకు కొంచెం పని ఎక్కువనే అవుతుంది. సో అందుకని ఇంకా వీడియోని ఏమి రికార్డ్ చేయలేదు. ఇలా మార్నింగ్ రేపుని ఎలా జరిగింది ఏంటి అన్నది అయితే మీకు చెప్పేస్తున్నాను అనమాట. ఇంకొకటి ఏంటంటే మా హస్బెండ్ ఉన్నప్పుడు నాకు కొంచెం ఈ పనులన్నీ టైంకి పూర్తవు, లేట్గా చేస్తానమాట.
ఏంటంటే మా హస్బెండ్ ఉన్నారు, నాకు అదొక ధైర్యమో లేకపోతే ఏంటో తెలియదు కానీ పనులన్నీ కంగారు లేకుండా స్థిమితంగా నిశ్చింతగా చేసుకుంటానండి. అదే మా హస్బెండ్ లేరు అనుకో, అమ్మో తను లేరు, నేను ఏ పనిని మిస్ చేయకూడదు, నా బాధ్యతలన్నీ కరెక్ట్గా చేయాలి అనేసి టైం టు టైం అన్నీ చేసుకుంటూ వస్తానమాట. కొంచెం కంగారు పడతాను, టైంకి పూర్తి చేయగలుగుతానా లేదా, పిల్లల్ని టైంకి అక్కడికి పంపగలుగుతానా లేదా అనేసి కొంచెం కంగారు పడతాను. అదే తను ఉన్నారనుకోండి, పిల్లల్ని తనే తీసుకెళ్తారు, తనే తీసుకొస్తారు, మళ్ళీ స్కూల్కి తనే తీసుకెళ్తారు, తనే తీసుకొస్తారు. సో కంగారు ఉండదు, స్థిమితంగా నేను చేసుకోగలుగుతాను. సో తను ఉన్నప్పుడు అన్నీ చేస్తాను, కాకపోతే తను తీసుకురావడం ఆ పని తగ్గుతుంది అనమాట. ఇంకా తను ఉన్నప్పుడు ఒక ధైర్యం అనమాట, మా ఆయన ఉన్నారు కదా, మా ఆయన చూసుకుంటారని ఒక ధైర్యం ఉంటుంది నాకు. ఇప్పుడు తను లేనప్పుడు అన్నీ పూర్తి అవ్వాలి, ఏది తను లేరు కదా అనేసి నేను ఎస్కేప్ అవ్వకూడదు ఆ పనుల నుంచి, అన్నీ పూర్తి చేసుకుంటూ రావాలి కాబట్టి సో అన్ని టైంకి అయితే పూర్తి చేసుకుని పిల్లలిద్దరిని స్కూల్లో దింపి జస్ట్ ఇప్పుడే వచ్చానండి. ఆ పిల్లలు తింటారు అని మినపట్టు వేసానా, చిన్న మొక్క కూడా తినలేదండి, మొత్తం మినపట్టు అలాగే ఉండిపోయింది. ఇప్పుడు నేను అది బ్రేక్ఫాస్ట్ కింద అయితే మినపట్టు అయితే తినేసి ఇంకా ఇల్లు చూసారు కదా హడావుడి ఎలా ఉందో, ఇంకా ఇల్లు శుభ్రం చేసుకోవాలి, పిల్లల బుక్స్ అన్నమాట ఒకసారి సర్దాలి. సో ఈ పనులు అయితే ఈరోజు బ్లాగ్లో అయితే కంటిన్యూ అవుతుందండి. మార్నింగ్ రొటీన్ నేను మీకు డైరెక్ట్గా చూపించకుండా నేను కూర్చుని మాట్లాడేశాను, ఏమీ అనుకోవద్దు. పిల్లల కోసం వేసిన మినపట్టు మొత్తాన్ని అలాగే వదిలేశారండి. ఇంకా నేనైతే టిఫిన్ తినేసి ఇంకా ఇంట్లో మిగతా పనులు అయితే పూర్తి చేస్తున్నాను. ఫస్ట్ అయితే గిన్నెలు అయితే తోముతున్నానండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి వచ్చిన గిన్నెలు అయితే క్లీన్ చేయలేదు. సో ఇంకా వాటిని అయితే క్లీన్ చేసుకుంటూ ఇక్కడ కాశ్మీర్కి సంబంధించిన వాటి గురించి వీడియోస్ చూస్తున్నాను అనమాట. నిజంగా ఇన్సిడెంట్ చాలా బాధాకరం కదండి. అండ్ నాకు ఒక పెద్ద కన్ఫ్యూజన్లో పడిపోయాను. మిమ్మల్ని అడిగితే ఇంకా ఎక్కువ కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతానేమో అనేసి నేను అడగడానికి కూడా భయపడుతున్నాను అనమాట. అది ఏంటి అంటే, నాకు ఒక అమ్మాయి ఇలాగ పంపించారండి. అసలు ఫస్ట్ నాకు ఈ కాశ్మీర్ ఇన్సిడెంట్స్ కోసం అది ఏమీ తెలియదు. ఒక అమ్మాయి అయితే నాకు ఒక రీల్ పంపించారన్నమాట. పంపించి అక్క మీరు కాశ్మీరు సిమ్లా ట్రిప్ వెళ్తున్నారు కదా, సిమ్లా ట్రిప్ క్యాన్సిల్ చేసేసుకోండి ఎందుకు వచ్చింది అనేసి ఒకళ్ళు పంపించారండి. ఆ తర్వాత ఇంకొక 2-3 కూడా సిమ్లా కాశ్మీరు దగ్గరే, ఎందుకు ఇప్పుడు ట్రిప్ వెళ్ళడం అవసరమా, క్యాన్సిల్ చేసేసుకోండి అనేసి నాకు మెసేజ్లు పెట్టారు. సో ఇప్పుడు నేను ఫుల్ కన్ఫ్యూజన్లో పడ్డాను. మా వారిని అడుగుతుంటే సిమ్లా గవర్నమెంట్ వేరు, కాశ్మీర్ గవర్నమెంట్ వేరు, ఏమి కాదు సిమ్లా వెళ్ళడము సేఫే, అంతేం భయపడక్కలేదు అని అంటున్నారు. ఇదే విషయాన్ని నేను రిపీటెడ్గా 5-6 సార్లు అడిగానండి. మా వారికేమో కోపం వచ్చేసి ఫోన్ కట్ చేసేస్తున్నారన్నమాట. ఆయన ఇంట్లో లేరు కదా, ఢిల్లీ వెళ్ళారు, మీకు తెలుసు కదండి. సో నాకేంటో నేను చాలా విషయాలు మీకు చెప్తూ ఉంటాను కదా. ఫస్ట్ మనం ఏదైనా ఒక పని మొదలు పెడుతున్నప్పుడు పాజిటివ్ని ఊహించుకోవాలి, తర్వాత నెగిటివ్గా ఆలోచించాలి. కీడెంచి మేలించు కాదు, మేలించి కీడెంచాలి అనేసి చెప్తూ ఉంటాను కదండి. ఇది అన్ని విషయాల్లో మనకి వర్తించదనమాట. అంటే మనము ఏదైనా ఒక పని మన కెరియర్ రిలేటెడ్ చేయాలి అనుకున్నప్పుడు నెగిటివ్గా ఆలోచించకుండా ఫస్ట్ పాజిటివ్గా ఆలోచించుకుంటాను నేను. అదే కాకుండా ఇలాగా ఎక్కడికైనా వెళ్ళాలి లేకపోతే ఏదైనా ఒకటి చేయాల్సి వస్తుంది అన్నప్పుడు దాంట్లో నేను ఫస్ట్ మన పెద్దలు చెప్పిన సామెతనే మేలించి కీడించి అన్నది ఆలోచిస్తానమాట. మెయిన్ మన ప్రాణానికి సంబంధించింది, మన హెల్త్కి సంబంధించింది ఇలాంటివి వచ్చినప్పుడు మాత్రం నేను ఫస్ట్ కీడే ఎంచి తర్వాత మేలించుతానండి. ఇది మరి మంచిదో కాదో నాకైతే తెలియదు, కానీ ఎప్పుడైతే కాశ్మీర్ ఇన్సిడెంట్ చూసానో ఆ తర్వాత నేను ఏదో తెలియని భయం అయితే నాలో ఉంది. మా వారైతే అసలు దానికి దీనికి సంబంధమే లేదు, నువ్వేం భయపడక్కర్లేదు అని అంటున్నారు. అండ్ ఇంకా మనం వెళ్ళడానికి చాలా టైం ఉంది, 1 మంత్ పైనే ఉంది. సో నువ్వేం వర్రీ అవ్వాల్సిన పని ఏమీ లేదు, అసలు కాశ్మీర్ గవర్నమెంట్ వేరు ఇది వేరు అనేసి చెప్తున్నారు. సో నాకు ఏమీ దీని గురించి ఐడియా లేదండి. నాకు అసలు ఈ మ్యాప్ గురించి కూడా పెద్దగా ఐడియా లేదు, ఎందుకంటే నాకు అంత సోషల్ ఇంట్రెస్ట్ ఉండదు. నేను ఎప్పుడూ అంతగా చదువుకోలేదు, ఏదో ఎగ్జామ్కి వరకు అలా రాశాను. అండ్ నాకు చాలా జనరల్ నాలెడ్జ్ కూడా తక్కువలేండి. సో మీరు చెప్పండి, అసలు కాశ్మీరు సిమ్లా పక్కనేనా? ఇప్పుడు మనము May 18కి వెళ్తాం మేము సిమ్లా. సో దానికి ఆ ట్రిప్ వెళ్ళడము ఆ టైంలో కరెక్టా కాదా, మీ ఒపీనియన్ ఎలా ఉంది ఏంటన్నది చెప్పండి. బట్ నా వరకు అయితే చాలా మనీ ఖర్చు పెట్టి టికెట్లు ఇవన్నీ బుక్ చేసేసామండి. సో ఇంత రేట్లతో టికెట్లు బుక్ చేసుకున్నాం కదా, మళ్ళీ ప్రయాణం క్యాన్సిల్ అయితే మనకి ఏం తిరిగి వచ్చేది ఉండదు.
సో చాలా డిఫరెంట్ క్వశ్చన్స్తో నా మనసు అయితే ఉంది. మా వారు వచ్చేస్తే కొంచెం ఆయనతో కూర్చుని ప్రశాంతంగా మాట్లాడదాము, నాలో ఉన్న భయాలన్నీ పోగొట్టుకోవాలని అనుకుంటున్నాను. తను రావడానికి రేపు పట్టేస్తుంది అనమాట. సో తను వచ్చిన తర్వాత అన్నీ ఆలోచించుకోవాలి. మా వారైతే మాత్రము చాలా ధైర్యంగా ఉన్నారు. అసలు నీకు తెలీదు, నేను చెప్తుంటే నువ్వు నా మాట వినవు అనేసి నా మీద కోపపడుతున్నారన్నమాట. మీ ఒపీనియన్ ఏంటి అన్నది మీరు కామెంట్ చేయండి. దయచేసి నన్ను బాగా కన్ఫ్యూజన్లో పాడేయొద్దు. నేను ఇప్పుడు చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాను. తెలుగు యూట్యూబర్ స్వప్న గారు కూడా ఇప్పుడు కాశ్మీర్లోనే ఉన్నారంటండి. వాళ్ళు కాశ్మీర్ ట్రిప్కి వెళ్ళారు. అయితే మేము సేఫ్గా ఉన్నాము అనేసి కమ్యూనిటీ పోస్ట్ అయితే పెట్టారన్నమాట. తను వచ్చిన తర్వాత తన ఎక్స్పీరియన్స్ ఏమని షేర్ చేస్తారా అనేసి వినాలనేసి అయితే ఉందన్నమాట నాకు. ఇక్కడైతే నేను బుక్స్ సర్దుతున్నానండి. ఈ బుక్స్ ఇప్పుడు మెయిన్గా సర్దడానికి రీజను మనుకి షానువి ఫస్ట్ క్లాస్ టెక్స్ట్ బుక్స్ కావాలన్నమాట. కేవీ స్కూల్లో ఏంటి అంటే ప్రతిదీ కొత్తది కొనమని అడగరండి. పాత పుస్తకాలు ఇప్పుడు మన పిల్లల పాత పుస్తకాన్ని నెక్స్ట్ ఇయర్ వచ్చే కొత్త పిల్లలకి ఇచ్చేయమంటారన్నమాట. అది ఇచ్చేస్తే ఆ పిల్లలు కొత్త బుక్స్ కొనకుండా పాత పుస్తకాలు ఉపయోగించుకుంటారు కదా. సో దీనివల్ల ఏంటంటే అక్కడ పేరెంట్స్కి మనీ అన్నది బర్డెన్ అవ్వదు. ప్లస్ ఆ బుక్స్ యొక్క లైఫ్ని మనం ఇంకా ఇంక్రీజ్ చేసిన వాళ్ళం అవుతాము. అంటే ఆ బుక్స్ని చింపేసి పాడు చేయకుండా ఇంకొక బేబీ చదువుకోవడానికి హెల్ప్ అవుతుంది కదా. సో అలా చేయాలి అనేసి కేవీలో చెప్తారనమాట. అయితే లాస్ట్ ఇయర్ మా షాను బుక్స్ని వేరే వాళ్ళకి డొనేషన్కి పంపించాం, కానీ టీచర్ ఎందుకో తీసుకోలేదు. అవి ఇంక ఇంట్లోనే ఉండిపోయినాయి. ఇంక ఈ సంవత్సరం మనుకి బుక్స్ కొనక్కర్లేకుండా అవి సరిపోతాయి కదా అనేసి నేను వాటిని ఎక్కడ పెట్టాను అనేసి వెతకడానికి ఇప్పుడు ఇవన్నీ సర్దుతున్నానండి. అవి తీసి పక్కన పెడతాను. ఇప్పుడు కనుక సిలబస్ ఏమీ మారలేదు, సేమ్ ఉంది అంటే ఇంకా మనుకి కొత్త పుస్తకాలు కొనండి. అవే పుస్తకాలు మను ఈ ఇయర్ వాడుకుంటుంది. ఇంకా వాళ్ళ అక్క ఎవ్రీ ఇయర్ అయిపోయిన పుస్తకాలను అలా జాగ్రత్తగా ఉంచుకుంటే మను యూజ్ చేసుకుంటుంది అనేసి నా ఒపీనియన్ అనమాట. ఇంకా తర్వాత అయితే పాత పుస్తకాలు ఇంకా చాలా వరకు తీసేసానండి. మను వేరే స్కూల్లో చదువుకున్న పుస్తకాలు, షాను వేరే స్కూల్లో చదివిన టెక్స్ట్ బుక్స్ అన్నీ తీసి పక్కనైతే పెట్టాను. నాకు పుస్తకాలని అమ్మడం అంటే అసలు ఇష్టం ఉండదండి. ఎందుకు అన్నది రీజన్ చెప్తాను. ముందైతే 2 అర్మర్లు ఖాళీ చేశాను కదండి, మళ్ళీ అన్నీ తీసేసి కన్ఫ్యూజ్ అయిపోవడం ఎందుకు అనేసి ఈ 2 అర్మర్లు అయితే సర్దేశాను. ఇవైతే అసలు పిల్లలకి మ్యాక్సిమం అవసరం లేవు. ఇవన్నీ పిల్లల గేమ్స్ అనమాట. ఇవి గేమ్స్ అయితే ఇక్కడ పెట్టాను. కావాల్సినప్పుడు ఒకటి తీసిస్తాను, వాళ్ళకి ఎలాగ అందవు. అందులో పెడుతుంటే చల్లా చెదరం చేసేస్తున్నారు. ఇక ఇవన్నీ కొత్త పుస్తకాలు. ఇంకా మనుకి ఫుల్గా స్కూల్ స్టార్ట్ అవ్వడం కదా, మనుకి స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత పట్టుకెళ్తుంది. ఇదేమో ఒలింపియాడ్ బుక్స్. ఇవి పిల్లలు డైరీ రాసుకునే డైరీలు. అవి న్యూ రఫ్ నోట్స్ అనమాట. ఇవి పిల్లలకి ఇంగ్లీష్ నేర్పించాలి అనుకున్నప్పుడు తీసే పుస్తకాలు అండి. ఈ మధ్య నాకు టైం కుదరట్లేదు. లేకపోతే ఇది వరకు పిల్లలకి ప్రతిరోజు ఇంగ్లీషు ఒక క్లాస్ అయితే అలా చెప్తూ ఉండేదాన్ని. ఈ మధ్య కుదరక చెప్పట్లేదు నేను. ఇవి ఇంగ్లీషు. ఇప్పుడు మళ్ళీ పిల్లల్ని లైన్లో పెట్టాలి. ఇక్కడ వరకు సర్దాను. ఇప్పుడు ఈ కింద ఇంకొక అర్మర్ ఉందండి, అవి కూడా తీసేస్తాను. ఇంకోండి ఇక్కడ ఈ కింద అర్మర్లో ఉన్నాయి కదా, ఈ బుక్స్ను కూడా తీసేసి కొంచెము ఏ అవసరం లేదో చూసి అలాగ సర్దేస్తాను వీటిని కూడా. నా చిన్నప్పుడు మా నాన్న ఐస్ క్రీమ్ పనితో పాటు ఒక్కొక్కసారి వర్షాకాలం ఆ టైంలో పాత ఇనుము సామాన్లు కొంటాకి వెళ్ళేవారు అనమాట. అప్పుడు పాత పుస్తకాలు, పాత ఇనుము, ఇంట్లో పాత వస్తువులన్నీ కొంటూ ఉండేవారు. సో మనకి జూను జూలై ఆ టైం వచ్చినప్పుడు పాత పుస్తకాలని ఎక్కువగా అమ్మేస్తూ ఉండేవారండి. అప్పుడు ఆ పాత పుస్తకాలన్నీ మా నాన్న ఇంటికి తీసుకొచ్చి చింపేస్తూ ఉండేవారు అనమాట. అంటే పాత పుస్తకాలు అమ్మడానికి ముందు దానిపైన ఉన్న అట్టలు మొత్తం చింపేయాలి. అట్టలు మనకి తూకంలో డబ్బులు ఇవ్వరనమాట. సో లోపల ఉన్న పేజెస్కి మాత్రమే డబ్బులు ఇస్తారనమాట తూకం చూసి. సో అట్లా చింపేస్తూ ఉండేవారు. ఇలా బుక్స్ చింపడానికి ముందు మా నాన్న నన్ను మా అన్నయ్యని పిలిచి, ఇదిగో ఈరోజు ఇన్ని పాత పుస్తకాలు వచ్చాయి, ఈ పాత పుస్తకాల్లో మీకు ఏమన్నా ఉపయోగపడతాయేమో తీసుకోండి అని మా నాన్న మాకు చూపించేవారండి. అప్పుడు ఆ పాత పుస్తకాల్లో మాకు ఉపయోగపడే పుస్తకాలన్నీ మేము తీసుకునే వాళ్ళము. మా చిన్నప్పుడు మేము అసలు పుస్తకాలు కొనేది చాలా తక్కువండి. ఇలా పాత ఇనుములో వచ్చిన పుస్తకాలు పేపర్లన్నీ చింపి మా అన్నయ్య, మా పెద్దన్నయ్య, మా చిన్నన్నయ్య కోసము, నా కోసము బుక్స్ అయితే దబ్బలంతో దారం వేసి కుట్టి ఇచ్చేవాడు అనమాట. మేము ఆ పుస్తకాలనే వాడుకునే వాళ్ళము. ఇక ఆల్ ఇన్ వన్ బుక్స్ ఉంటాయి కదండి, ఆల్ ఇన్ వన్ డైరీ, ఇంకా మనకి
బుక్ బ్యాంక్స్ ఇలాంటివి మేము ఎప్పుడు కొనలేదు. ఇలా పాతినిమలో ఎవరొకళ్ళు డొనేషన్కి ఇచ్చేస్తూ ఉండేవారు, అంటే అమ్మేసేవారు అనమాట. ఆ అమ్మేసిన పుస్తకాలని మేము వాడుకునే వాళ్ళము. టెక్స్ట్ బుక్స్ లాంటివి కూడా మేము ఏమీ కొనేవాళ్ళం కాదు, స్కూల్లో ఇచ్చేవారు. ఇవ్వకపోతే పాతినిమలో వచ్చిన పుస్తకాన్ని తీసుకుని మేము చదువుకుంటూ ఉండేవాళ్ళము. ఇదిగోండి పిల్లల బుక్స్ అర్మర్ అయితే సర్దేశాను. ఇందాక ఈ అర్మర్ చెప్పాను కదండి, ఇందులో పిల్లల గేమ్స్ అలాగే పిల్లలవి పాత డైరీలు అవి ఉంటాయి, మా హస్బెండ్ బుక్స్. ఇక నెక్స్ట్ ఈ అర్మర్ అనమాట. ఈ అర్మర్లో ఇంకోండి పిల్లలవి దాన్ని ఏమంటారు కథల పుస్తకాలు పెట్టాను. ఇవన్నీ రఫ్ బుక్స్ అండి, అంటే పిల్లలు ఇప్పుడు క్లాస్కి వెళ్ళి ఉంటారు కదా ఆల్రెడీ, ఇందులో మిగిలిపోయిన ఈ పేజెస్ ఉంటాయి కదా, ఇవన్నీ రఫ్కి అయితే వాడిపిస్తాను. ఇవన్నీ యాక్టివిటీ బుక్స్. నేను మా వారు ఎక్కడికి వెళ్ళినా కూడా పిల్లలకి ఎన్ని యాక్టివిటీ బుక్స్ కొనేస్తామని. ఇవన్నీ ఇంగ్లీష్ హిందీ రీడింగ్ బుక్స్ అనమాట. ఇవన్నీ కొత్త పుస్తకాలండి, అసలు వాడలేదు. ఇప్పుడు పిల్లలకి అవసరం అవుతాయి కదా బుక్స్ తీసుకుంటారని కొత్త బుక్స్. పిల్లల డైరీలు, నేను సైకాలజీ బుక్స్ చదువుతూ ఉంటాను కదా అవి, అండ్ ఇవన్నీ రఫ్ నోట్స్ కొత్త బుక్స్ అనమాట. సో ఇలా అలమర సర్దేశాను. ఇంత ప్లేస్ ఖాళీగా మిగిలింది. సో పిల్లల స్కూల్ బ్యాగ్స్ ఇక్కడ పెట్టుకుంటారని అలా ఉంచాను. పిల్లలకి కావాల్సిన పౌడర్స్ అవన్నీ ఇక్కడ పెట్టాను అనమాట. సో ఇక్కడ పాత బ్యాగ్స్ పాత పుస్తకాలు. టైం అయితే 2:40 అయిపోతుందండి. ఇంక ఈ అలమర సర్దాను కానీ ఇంకా ఇల్లు అయితే క్లీన్ చేయలేదు నేను. ఇంకా పిల్లలిద్దరిని స్కూల్ నుంచి తీసుకొచ్చేసి అప్పుడైతే ఇల్లు క్లీన్ చేస్తాను. ఆయాసం వచ్చేస్తుంది. పిల్లలిద్దరిని అయితే స్కూల్ నుంచి తీసుకొచ్చేసానండి. బయట ఎంత ఎండ అంటే నాకు కొంచెం సేపు ఎండ తగిలితే చాలు తన్నిప్పి వచ్చేస్తుంది. తినేస్తున్నాను నేను, నువ్వు చేసింది అనుకోలేదు, మీ ఫ్రెండ్ ఇచ్చిందేమో అనుకున్నా. ఇంకోండి మా మను అయితే ఎంత హ్యాపీగా ఉందంటే కేవీ స్కూల్కి వెళ్ళాక చూడండి అంత హ్యాపీగా ఉందంట దానికి. చాలు చాలు చాలమ్మోయ్. మా మను అయితే ఏడవట్లేదండి, చాలా సంతోషంగా వెళ్ళిపోతుంది స్కూల్కి. ఎందుకు మా శానమ్మ ఈరోజు చాలా హ్యాపీగా ఉందంటండి. నేను ఇంకా భోజనం కూడా చేయలేదు శానమ్మ. ఏంటో చెప్పు, ఏంటమ్మిది? ఇంటర్ స్కూల్ రీసైక్లింగ్ ఛాంపియన్షిప్, కమ్ జాయిన్ వార్ మూమెంట్ టు ప్రొటెక్ట్ మదర్ హెల్త్ అండ్ అచీవ్ స్వచ్ఛ భారత్. ఏంటి ఏం చేయాలి? ఇంట్లో పాత బుక్స్, పాత డ్రెస్సెస్ అవన్నీ, ఆయిల్ ప్యాకెట్, ప్లాస్టిక్ బ్యాగ్స్ అవన్నీ తెచ్చి వేస్ట్ ఏమేమి ఉంటే అవన్నీ తెచ్చి అట్లతోనే వేరేదేమన్నా మంచి తయారు చేయాలంట. 5 kgs కన్నా ఎక్కువ ఉంటే మనకి ప్రైజ్ వస్తుందంట. బొమ్మ తయారు చేయాలా? బొమ్మ ఏదో ఒకటి యూజ్ఫుల్ ఆ వేస్ట్ అట్లతో తయారు చేయాలంట. మరి నువ్వేం చేస్తావు? నాకు ఇంకా తెలియదు. మన ఇంట్లో ఇప్పుడే నేను బుక్స్ సర్దాను, చాలా బుక్స్ ఉన్నాయి. ఆ బుక్స్ నువ్వేం చేస్తావు? మరి ఆ బుక్స్ చింపితే నాకు మనసు ఒప్పదు, ఎవరికైనా ఇద్దామని ఉంచాను ఆ బుక్స్ని. చింపేసి నువ్వు ఏదేదో ట్రైల్ చేసేస్తే నాకు బాధ అవుతుంది. అలా పుస్తకం చింపకూడదు. మరి తెలియకుండా ఎందుకు ఇంత హ్యాపీగా ఉన్నది బంగారు తల్లి? రేపేనా? మరి ఏం పట్టుకెళ్తావు? బుక్స్ ఒకటే ఉన్నాయి వేస్ట్ మన ఇంట్లో. ఆయిల్ ప్యాకెట్ నిన్నే పాడేసాను ఖాళీ అయిపోతే. ఇంకేమీ లేవమ్మా. అట్టపెట్లు ఉన్నాయి, అట్టపెట్లు పట్టుకెళ్తావా? ఓకే, అయితే అందరికి ఇచ్చారా? నీ ఫ్రెండ్స్ ఏం చేస్తానన్నారు? మీరు ఏమైనా సజెక్ట్ చేయండి ఏం చేస్తే బాగుంటుందని. మా ఇంట్లో వేస్ట్ అయితే మాత్రము పిల్లల పుస్తకాలు ఉన్నాయి, అది వేస్ట్ అది అయితే నేను చెప్పలేను. అది ఎవరికైనా ఇద్దాము ఉపయోగపడుతుంది అనేసి ఉంచాను. వాటిని పాడు చేయడం కూడా నాకు ఇష్టం లేదు, బుక్స్ చింపేసి. సో ఏం చేస్తే బాగుంటుందో మీరు చెప్పండి, నేను ఇదంతా చూసి చదివి ఆలోచించాలి. అమ్మ స్కూల్కి, క్రికెట్ క్లాస్కి, ఇంకా డాన్స్ క్లాస్కి త్వరగా టైంకి తీసుకెళ్తుంది. నువ్వు ఎక్కడున్నా? చెప్పు శ్రీవారు. అవునా? మరి స్ట్రాంగ్ గా ఉందా?
స్ట్రాంగ్ కదా, నాకే తెలుసు 250 అంట. ఆహా, నా ఫోన్ బరువుకి పడిపోతుందేమో అనుకుంటున్నాను నేను. నా ఫోన్ బరువుకి, నాది ఫోన్ బరువుగా ఉంటుంది కదా. పర్లేదు, నా ఫోన్ కదా, నా సెల్ఫీ స్టిక్ పెట్టే మాట్లాడుతున్నా. అదేలే, ట్రైపాడ్ స్టాండ్ ఉందా? ట్రైపాడ్ స్టాండ్ ఉందా? ట్రైపాడ్ స్టాండ్ కూడా ఉంది. సరే అయితే. మరి రిమోట్? రిమోట్ కూడా ఉంది. సరే. ఇంకేం తీసుకోనా? బ్యాగ్ తీసుకున్నావా? బ్యాగ్ బ్యాగ్కే తిరుగుతున్నా. త్వరగా బయలుదేరు, టైం అయిపోద్దేమో ట్రైన్కి. బ్యాగ్ తీసుకుని బయలుదేరిపోతుంది. ఇదిగమ్మను. ఎవరు? డాడీ. చెప్పండి డాడీ, చెప్పలే. స్వీటెస్ట్ డాడీ ఇన్ ద వరల్డ్. ఇంకా సతీ, డాడీ మై స్వీటెస్ట్ డాడీ ఇన్ ద వరల్డ్. సరే అయితే ఉంటా, బాయ్. సరే కాదు, దానికి చెప్పాల్సింది. సరే కాదు, నువ్వు బంగారు తల్లివి. ఇంకా రూమ్ సర్దేశానండి, గిన్నెలన్నీ కూడా క్లీన్ చేసేసాను. షాను స్కూల్ నుంచి వచ్చాక ఒక ముద్ద అన్నం కూడా తినేసింది. ఇంకా పిల్లలకి ఈరోజు స్నాక్స్ కింద అయితే సిలగడ దుంపలు ఉడికిచ్చాను. ఇంకా అవేమి వీడియోస్ అయితే తీయలేదు. ఇంకా మేము డ్యాన్స్ క్లాస్కి 5 o'clock వెళ్ళాలి. 5 o'clock వెళ్ళడానికి ముందు ఒకసారి ఇల్లు మొత్తాన్ని శుభ్రం చేసుకుని వెళ్తే వచ్చేసరికి ఇల్లు నీట్గా ఉంటుంది అనేసి ఇల్లు అయితే శుభ్రం చేస్తున్నాను అనమాట. సో ఇందాక నేను చెప్తున్నాను కదండి, పాత సామాన్లు కొనేవారు మా నాన్న అనేసి. సో నాకు చిన్నప్పటి నుంచి ఇంకా బుక్స్ ఆ విధంగా పాత పుస్తకాలు వచ్చినప్పుడు వాటిని చింపుకుని అందులో మంచి పేపర్స్, వాడని పేపర్లు ఉంటే వాటిని కట్ చేసుకుని వాటిని బుక్స్ కింద యూజ్ చేయడము. ఇంకా మేము టెక్స్ట్ బుక్స్ అవి కొనక్కర్లేకుండా మనకి గైడ్లన్నీ ఉండేవి కదండి. మీకు ఎవరికైనా గుర్తుందో లేదో అని, ప్రతి సబ్జెక్ట్కి గైడ్ అని ఉండేది. ఆ గైడ్లు, ఆల్ ఇన్ వన్ గైడ్లు ఇలా ఉండేవి కదా. ఇవన్నీ మ్యాక్సిమం మాకు పాతినంలో మా నాన్న కొన్న బుక్స్ ద్వారానే దొరికేది. సో నాకు అందుకో ఏమోనండి బుక్స్ అంటే చాలా ఇష్టం అనమాట. బుక్స్ని అనవసరంగా అందులో పేపర్లు చింపేయడము, లేకపోతే బుక్స్ని అనవసరంగా ఎవరికి ఉపయోగపడకుండా అమ్మేసి వాటిని చిన్న చిన్న ముక్కల కింద చింపేసి పొట్లలకి వాటికి కట్టడము, ఇవి చూసినప్పుడు నాకు ఏదో తెలియని బాధగా అనిపిస్తుంది అనమాట. అందుకే నేను మా పిల్లలకి చెప్తూ ఉంటాను, పేపర్ని వృధా చేయకూడదు, పేపర్ని చాలా జాగ్రత్తగా వాడాలమ్మా అనేసి చెప్తూ ఉంటానండి. ఇప్పుడు మా షాను మను ఆల్రెడీ ప్రీవియస్గా చదివేసిన స్కూల్లో బుక్స్ ఉంటాయి కదా, నోట్ బుక్స్, అందులో 1-2 పేపర్లు ఖాళీ ఉన్నా కూడా నేను వాటిని వృధా చేయనివ్వను. ఆ 2 పేపర్లు కూడా పూర్తిగా వాడేసాక అప్పుడైతే బుక్స్ని పక్కకి తీపిస్తాను తప్పించి అందులో ఆ 2 పేపర్ని కూడా వేస్ట్ చేయనివ్వను. ఇది మీకు పిసినారితనం అనిపించిన ఏదనిపించినా కూడా నేనైతే మాత్రము బుక్కి ఇచ్చే వాల్యూ అనేసి అంటానండి. నాకు చిన్నప్పటి నుంచి చూసున్నాను కదా, నాకు అలా అలవాటైపోయింది. ఇప్పుడు నా చిన్నప్పుడు మా అన్నయ్య బుక్స్ కుట్టివ్వడని చెప్తున్నాను కదా, మా బుక్స్లో అన్ని పేపర్లు ఒకలా ఉండేవి కాదు. ఒక పేపర్ ప్యూర్ వైట్ ఉండేది, ఒక పేపర్ బ్రౌన్ కలర్లో ఉండేది, ఒక పేపర్ వేరొక రంగు ఉండేది, ఒక పేపర్ వైట్ ఉండేది, ఒక పేపర్ సింగిల్ రూల్ ఉండేది, ఒక పేపర్ డబుల్ రూల్ ఉండేది. అలా ఉండేవి అనమాట మా రఫ్ బుక్లు. ఇంకా నోట్ బుక్స్ కూడా ఏమి కొనేవాళ్ళం కాదండి. నేను ఎలాగో స్పాన్సర్ చేయలే కదా, నాకు వరల్డ్ విజన్ నుంచి బుక్స్ అయితే వచ్చేవి. ఇంకా పేద పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా వాళ్ళు డొనేట్ చేసేవారు. సో నాకు మా చిన్నన్నయ్యకి వరల్డ్ విజన్ నుంచి లాంగ్ నోట్ బుక్లు, షార్ట్ నోట్ బుక్స్ అయితే వచ్చాయి అనమాట. సో నాకు ఇవన్నీ చిన్నప్పటి నుంచి చూసి పెరగడము, బుక్స్ అంటే చాలా వాల్యూ ఇస్తానండి. బుక్స్ని అనవసరంగా అందులో పేపర్లు చింపేసి పిల్లలు ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటానంటే ఊరుకోను. అలాగే ఏదైనా ఒక వేస్ట్ పేపర్ కనిపించినా దాన్ని పూర్తిగా రాసేసి ఉపయోగించిన తర్వాతే పాడైనిస్తాను తప్పించి వేస్ట్గా పాడైనవను. ఇల్లు మొత్తాన్ని శుభ్రం చేసేసానండి. ఈరోజు మా షాను మనుకి చదువుకోవాలని లేదంట, ఆడుకోవాలని ఉందంట. మరి సరే ఏమంట ఆడదాము అంటే, అప్పుడెప్పుడో స్పూన్స్ బకెట్లో వేపించి ఆట ఆడిచ్చావు కదమ్మా, అది ఆడిపించా అన్నారండి. ఇప్పుడైతే అది ఆడిపిస్తాను. ఈ గేమ్ నేను ఆల్రెడీ ప్రీవియస్ బ్లాగ్స్లో కూడా ఆడిపించానండి. మనం ఏ వస్తువులు ఉంటే ఆ వస్తువులు పెట్టుకోవచ్చు, వాటర్ గ్లాసెస్ కానీ స్పూన్స్ కానీ ఏమన్నాని. ఇంకోటి నేను ఇప్పుడైతే అలా పెట్టి ఆడిపిస్తున్నాను. స్టార్ట్ చేద్దామా షాను మను? నేను 1 2 3 చెప్తానే. మా షాను ఏమో ఆ చివరి నుంచి ఇటు వేసుకొస్తుందండి, మా మను ఇక్కడ నుంచి
ఆ చివరి తీసుకుని రావాలి. చూసారా ఎంత హ్యాపీగా ఉన్నారు అని. రెడీ 1 2 3 స్టార్ట్. మనం నుంచోవాలి. వేసేసాను ఫాస్ట్గా. షాను ఫస్ట్ వచ్చింది. మా మను బయటికి వేసేసింది కంగారులోని. మళ్ళీ ఆడదామా? మళ్ళీ అరేంజ్ చేయండి. ఓకే రెడీ 1 2 3 స్టార్ట్. వెరీ గుడ్ మన తల్లి. బాగా ఆడారు ఇద్దరునే. మళ్ళీ ఆడదామా? షాను మను ఈసారి ఇద్దరు చివరి నుంచి ఈ బకెట్లోకి వేయాలి. రెడీ 1 2 3 స్టార్ట్ గో. అదిగో మీరు ఇలా కంగారు వేసేస్తాలో వెళ్ళిపోతాయి. అది ఎవరిదే? అందుకు తీసుకొచ్చి వేస్తేనే విన్ను. వేయాలి త్వరగా షాను, నువ్వు అది కూడా వేయాలి. నో చిట్టి, ఒకేసారి 2 వేసేసేవు. లేదు ఇద్దరు విన్నే. టైం అయితే 5:30 అయ్యిందండి. పిల్లలిద్దరిని తీసుకుని డ్యాన్స్ క్లాస్కి అయితే వచ్చాను. యాక్చువల్లీ నాకు నా ఫేస్ మీకు డైరెక్ట్గా చూపించి మాట్లాడడానికే సిగ్గేస్తుంది. ఎందుకంటే ఇది చూసారా, ఇది అస్సలు పోవట్లేదండి. ఎందుకు పెదము ఆ కార్నర్లో అస్తమాను అలా ప్రాబ్లం వస్తుంది అన్నది అర్థం కావట్లేదు. తగ్గిపోయింది. మొన్నటి వరకు ఇంకా ఎక్కువ ఉండేది, తగ్గింది. ఈ కార్నర్ పెదవి దగ్గర ఇలా అస్తమాను వస్తుందన్నమాట. అది ఎప్పుడంటే మొన్నటి వరకు అన్నం కూడా తినిచ్చేది కాదు, నోరు తెరవనిచ్చేది కాదు, ఇంతవరకు ఉండేది. ఇప్పుడు తగ్గి చివరికి వెళ్ళిపోయింది. ఇప్పుడు నాకు ఆవలింతలు వస్తాయి కదండి నిద్ర వచ్చినప్పుడు, ఆవలి ఇస్తుంటే చాలు మళ్ళీ బ్లడ్ వచ్చినట్టు చిట్లిపోతుంది అనమాట. సో రీజన్ ఏంటో తెలీదు. నాకైతే చాలా ఇబ్బందిగా ఉంది ఇలాగ ఫేస్ వేసుకుని బయటికి తిరగడానికి. ఎవరొక్కరు గుర్తుపడుతున్నారు కదా, ఏంటి ఇలా ఉందనుకుంటారా అనేసి అనిపిస్తుంది. దీనికి రీజన్ ఏంటో తెలియట్లేదు. నేను అక్కడికి ఐరన్ ట్యాబ్లెట్లు ఇవి కూడా వేసుకుంటున్నాను తగ్గుతుందేమో అనేసి, బట్ ఇదేమీ తగ్గట్లేదండి. మరి మీకు ఎవరికైనా రీజన్ తెలిస్తే చెప్పండి. మొన్నటి వరకు చాలా పెయిన్ వచ్చేది, అసలు అన్నం తినాలంటే భయం వేసేది, నోరు తెరవాలంటే భయం వేసేది. ఇప్పుడు ఏంటంటే ఆవులంతా వస్తుంటే భయం వేస్తుంది, ఇంకా ఎక్క పెద్దదైపోతుందని. ఇంకా పిల్లల్ని తీసుకుని డ్యాన్స్ క్లాస్కి వచ్చానండి. రోజు లేట్ అయిపోయింది, 5:30 అయిపోయింది వచ్చేసరికి. ఇంకా పిల్లలు లోపలికి వెళ్ళారు. నేను కాసేపు వాకింగ్ చేసుకుంటాను. నేను షూ కూడా వేసుకుని వచ్చేస్తున్నాను. సో పిల్లలైతే లోపల ఉన్నారు. నేను కాసేపు వాకింగ్ చేసేసి అది ఇటు నుంచి ఇటు కాలని తీసుకుని కరాటేకి వెళ్తాను. ఇంటికి వచ్చేసిన తర్వాత నేను పన్నీర్ వేసి పలావ్ కింద చేశానండి. సూపర్ టేస్టీగా వచ్చింది, చాలా బాగుంది. అందరూ చాలా ఇష్టంగా తిన్నారు. ఇది ప్రతిరోజు ఇంకా ఒక 1 వీక్ ఇలాగే బిజీ షెడ్యూల్ అయితే ఉంటుందండి. ఇక మే నెల జూన్ నెల అయితే ఖాళీ. ఇంకా డ్యాన్స్ ఉండదు, క్రికెట్ ఉండదు, కరాటే ఉండదు, ఏ క్లాసులు ఉండవు పిల్లలకి. 1 వీక్ బిజీ షెడ్యూల్. అది డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. పన్నీర్ పలావ్ చేశాను కదా, సూపర్ టేస్టీగా ఉంది. సో ఫుల్గా అయితే తినేసాము. ఇక ఇంట్లో మంచినీళ్ళు లేవండి. ఒక 2 టిన్నులు, ఇది చిన్న టిన్నే 10 లీటర్స్ ఉంటుంది, ఒక 2 టిన్నులు వాటర్ తీసుకొద్దాము అనేసి నేను షాను వెళ్తున్నాము. ఇక్కడ దగ్గరే. సో నేను షాను వెళ్ళి వాటర్ అయితే తీసుకుని తెచ్చుకోవాలి. రేపు మా హస్బెండ్ 6-6:30 ఆ టైం కల్లా వచ్చేస్తారు. కానీ అప్పటి వరకు తాగడానికి మాకు నీళ్ళు కావాలి, పిల్లలకి రేపు స్కూల్కి పట్టుకెళ్ళడానికి కావాలి కదా. సో అందుకని మేము వెళ్ళి తెచ్చుకుంటున్నామండి. పాపం మా హస్బెండ్ ఒకేసారి 40 లీటర్స్ వాటర్ అయితే తీసుకొస్తారండి. 20 లీటర్ల టిన్నులు 2 తీసుకుని వస్తారు. నాకు ఒక 10 లీటర్ల టిన్ను మోసేసరికి ఎంత ఆయాసం వచ్చేసిందంటే, అమ్మో నా బాడీ ఇంత వీక్గా ఉందా అని అనిపించింది. అసలు ఆ టిన్ను మొయ్యలేక నా ఆయాస పడిపోయానండి. మేబీ నాకు అంత మజిల్స్ వీక్గా ఉన్నాయి అనుకుంటా. ఇంకా నేను బాగా జిమ్ ఏమన్నా చేస్తే కానీ మజిల్స్ స్ట్రాంగ్ అవ్వేమోని 10 లీటర్ల టిన్ను మొయ్యలేకపోయానండి.
ఇంకా నాకన్నా మా షాను బాగా మోసింది. అది రోజు ఫిజికల్గా యాక్టివిటీస్ అవి చేస్తూ ఉంటుంది కదా, క్రికెట్ అని కరాటే అని. నాకన్నా మా షాను 10 లీటర్ల టిన్ను భలే మోసేసిందండి. నేను ఆ 10 లీటర్ల టిన్ను మోయడానికి ఆయాస పడిపోయాను. కానీ మా షాను 10 లీటర్ల టిన్నుని షాప్ నుంచి ఇంటి వరకు మోసుకొచ్చేసింది. ఇంకా మెట్లు ఎక్కలేకపోతుంటే మెట్ల దగ్గర నుంచి నేను మోసాను. అమ్మో అనిపించింది, ఎలాగా మనము ఫిజికల్గా ఎలా స్ట్రాంగ్ ఉండాలి అన్నది నాకు తెలియట్లేదు. అండ్ మన సబ్స్క్రైబర్లు శ్రావణి గారు ఒక క్వశ్చన్ మిమ్మల్ని అందరిని అడగమని చెప్పారండి. అదేంటి అంటే, ఇప్పుడు మీరంతా కూడా నా ఏజే ఉండొచ్చు చాలామంది. 30 ఇప్పుడు నాకు 30 కంప్లీట్ అయిపోయినాయండి. 31లోకి వచ్చేసాను. ఇలా 30 కంప్లీట్ అయిపోయిన వాళ్ళు ఏమేమి బ్లడ్ టెస్టులు చేయించుకోవాలి, కంప్లీట్గా హెల్తీగా ఉన్నాము అని తెలుసుకోవడానికి ఏమేమి బ్లడ్ టెస్టులు చేయించుకోవాలి అనేసి తను నన్ను అడిగారనమాట. నాకు తెలీదు అంటే మీ ఆడియన్స్కి తెలుస్తుంది, వాళ్ళని అడగండి, వాళ్ళు కామెంట్ చేస్తారు కదా అని అన్నారు. సో మీకు తెలిస్తే చెప్పండి ఏమేమి కంప్లీట్ బ్లడ్ టెస్టులు చేయించుకోవాలని మీకు తెలుస్తుందో 30+ ఉన్న వాళ్ళు అన్నది కామెంట్ చేయండి. ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోయి బట్టలు అయితే మడతలు పెడుతున్నాను. ఇంకా మా షాను మను అయితే ఈరోజు మేము అబాకస్ క్లాస్ వినము అన్నారు. సరే అయితే వినొద్దు అన్నాను నేను. ఇంకా వాళ్ళైతే పలావ్ అవి తినేసి వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారండి, ఆడుకోవడానికి వాళ్ళు వెళ్ళారు. ఇక నేనేమో యూట్యూబ్లో రేయికి వేయి కళ్ళు అన్న మూవీ పెట్టుకుని దాన్ని చూస్తూ బట్టలు అయితే మడతలు పెడుతున్నాను. బయటికి వెళ్ళి వాటర్ టిన్ మోసుకుని వచ్చేసరికి నాకు ఫుల్ చెమటలు పట్టేసాయండి. ఇంకా చల్లగా స్నానం అయితే చేసేసాను అనమాట. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి.